బిగ్ బాస్ కి వెళ్లే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అందులో చదువుకున్న వాళ్ళు ఇంకోటి ఒక మినిమం 1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకు చెప్పున్నా, ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే సామాన్యుడు ఫిల్అప్ చేయలేడు. అర్థమైందా? ఫిల్అప్ చేస్తాడు సామాన్యుడు. సామాన్యులను తీసుకుంటామంటే అటమీనికి వస్తే ఇంత ఇప్పుడు లేబర్ అడ్డ మీద సామాన్యులు ఉంటారు, వాళ్ళు కూలి పని చేసేటోళ్ళు. అసొంటి వాళ్ళని తీసుకుంటే అందుట్లో కూడా బీటెక్ డిగ్రీ బిఈడి చేసిన వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి బిగ్ బాస్ లో పెడితే సూపర్ ఉంటది. ఉన్నది చెప్తున్నా, ఆడతారు. వాళ్ళకు లోపల అంతా కసి ఉంటది, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక, చదువుకోలేక, ఇంకోటి అప్పులు కట్టలేక, ఇంటి సంసారం చూసుకోలేక వాళ్ళు వచ్చి అడ్డల మీద గానీ ఇగో ఇట్లా పార్కుల పోటీ వచ్చి ఏదో ఛానల్స్ పెట్టుకొని గానీ ఇట్లా ఏదో ఒక కెమెరామ్యాన్లు గానీ అవి చేసుకొని బతుకుతా ఉన్నారు తెలుసా. అలాంటి వాళ్ళని తీసుకోవాలి. యూట్యూబర్లు కూడా చాలా మంది ఇప్పుడు చాలా మందికి అందరికి పైసలు వస్తాయి, కత్తరించి వస్తాయి అని అనుకుంటారు, కానీ ఎంత కష్టపడతారు అంటే ఇప్పుడు వీడియోస్ తీసుకొని నైట్ అంతా కష్టపడి కళ్ళు కాయలు కాసేలాగా ఎడిటింగ్ చేసుకొని పొద్దున్నే లేచి మళ్ళా 5 గంటలకే లేచి స్నానాలు చేసుకొని మళ్ళా పనికి వెళ్తున్నారు. అంతా కష్టపడే సామాన్యులు ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకోవాలి. నేను దయచేసి చెప్తున్నా, ఫిలప్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. నన్ను తీసుకోవాలని చెప్పేసి నేను ఏనాడు అనలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ ఉన్నాడు, పెయింటింగ్ స్టార్ అని. అతను ఎందుకు తీసుకోకూడదు? పెయింటింగ్ స్టార్ కు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు వెళ్ళాడు కూడా. నెక్స్ట్ ట్రై చేస్తాం మనం. ఇప్పుడు వద్దు, ఈసారి సార్ అట్లాంటి షోల వల్ల ఏంటి లాభం అసలు? ఏంటి లాభం అనేది ఒకటి చెప్తున్నానా. షోలు ఉండాలి, ఉంటేనే మనుషులకు ఆశ అనేది ఉంటది. అర్థమైన ఎంటర్టైన్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు నవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలండి. వాటన్నిటికీ సినిమాలు ఉన్నాయి కదా సార్, సినిమాలు ఉన్నాయి, యూట్యూబ్ ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఎవరు పోతుండ్రండి రేట్లు పెంచేసరికి? ఓటీటీలు ఉన్నాయి కదా సార్. ఓటీటీలో చూడడానికి కూడా అందులో కూడా కొంతమంది సినిమాల మీద మోజు తగ్గించారు. ఇప్పుడు మాకు ఇష్టమైన హీరో ఉండడు, ఒక హీరో ఉండడు, స్టార్ హీరో. ఆ హీరో సినిమా ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం చూద్దాంలే అన్నట్లాగా అయిపోయింది. ఒకప్పుడు సంవత్సరానికి స్టార్ హీరోలే 2-3 సినిమాలు 4-5 సినిమాలు వచ్చేవి. అట్లా వస్తేనే ఎవరైనా సరే సినిమా థియేటర్లకు మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఏఐ వచ్చింది దానికి తోడు. అదే పటాపట వాడుకొని సంవత్సరానికి 2 సినిమాలు ఒక స్టార్ హీరో వస్తే వాళ్ళ అభిమానులు కూడా గల్లెగిరించుకొని మా హీరో వస్తుంది మూవీ అని చెప్పేసి చాలా ఖుషి పడతారు. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీని కూడా చాలా మంది మర్చిపోతున్నారు తెలుసా. ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు కూడా అది కూడా చెప్తా నేను.